ఫ్రెండ్స్, సముద్రపు ఓడల ప్రపంచంలో వాటిని నడిపే వాళ్ళ కోసం రెండు రకాల యాంటీ డిష్ పనిచేస్తాయి. ఒకటి నావీ, ఇంకొకటి మర్చెంట్ నావీ. ఈ మర్చెంట్ నావీ అనేది డిఫెన్స్ కోసం పనిచేయదు. అది ప్రైవేట్ కంపెనీల షిప్స్లను నడుపుతుంది. అంటే ఆయిల్ కంటైనర్స్, గ్యాస్ షిప్స్, సరుకులు రవాణా చేసే కార్గో షిప్స్ మరియు లగ్జరీ క్రూజ్ షిప్స్ అన్నమాట. కానీ ప్యూర్ నావీ మాత్రం దేశ రక్షణ కోసం వార్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మరియు సబ్మెరీన్ నడుపుతుంది. ఈ రెండింటి దగ్గర చాలా పెద్ద పెద్ద షిప్స్ అనేవి ఉంటాయి. వాటి ఎక్స్ట్రీమ్ పవర్ గురించి ఈ వీడియోలో ముందు మీకే తెలుస్తుంది. దానికంటే ముందు ఇంత బరువైన షిప్స్ నీటిపైన ఎలా తేలుతాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడో ఒకసారి మీ మైండ్లో ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. సముద్రంలో తిరిగే ఇంత భారీ షిప్స్, వాటి బరువు వేల టన్నులు. ఇంకా కొన్ని షిప్స్ యొక్క బరువు అయితే 25 నుండి 30 కోట్ల కిలోల బరువు వరకు ఉంటుంది. పైగా ఇవి చెక్కతో కూడా చేయరు, ప్యూర్ ఐరన్ లేదా స్టీల్తో తయారు చేస్తారు. ఒక చిన్న ఇనుప ముక్కను నీటిలో వేస్తేనే తక్కువని మునిగిపోతుంది. మరి ఇంత భారీ షిప్స్లు సముద్రపు నీటిలో అసలు ఎలా తేలుతాయి? మునిగిపోవా? నిజానికి ఇవి మునగవు ఫ్రెండ్స్. దీని వెనుక ఫిజిక్స్కు సంబంధించిన ఒక లా అనేది పనిచేస్తుంది. దాన్ని మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. మన సముద్రాల లోపల రెండు రకాల ఫోర్సెస్ అనేవి పనిచేస్తాయి. అందులో ఒకటి వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్. మనం ఏదైనా వస్తువుని నీటిలో వేయగానే గ్రావిటీ దాన్ని కిందకు లాగేసుకుంటుంది. దాంతో ఆ వస్తువు నీటిలో మునిగిపోతుంది. ఇక నీటిలో పనిచేసే రెండవ ఫోర్స్ బయాయింట్ ఫోర్స్. అంటే దీని అర్థం మనం నీటిలో ఏదైనా వస్తువుని వేసినట్లయితే నీరు మళ్ళీ ఆ వస్తువును పైకి నెట్టేస్తుంది. ఇది ఇంకా డీటెయిల్గా అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక చిన్న రాయిని నీటిలో వేస్తే అది మునిగిపోతుంది. కానీ ఆ రాయి కంటే పెద్దదైన బరువైన ఖాళీ గిన్నెను నీటిలో వేస్తే అది తేలుతుంది. రాయి చిన్నదైనా మునిగిపోతుంది, గిన్నె పెద్దదైనా అది తేలుతూ ఉంటుంది. ఎందుకంటే గిన్నె లోపల ఖాళీగా ఉంటుంది, అందులో గాలి ఉంటుంది. అండ్ మన షిప్స్ నీటిలో మునగకుండా తేలుతూ ఉండడానికి సీక్రెట్ కూడా ఇదే. ఎందుకంటే షిప్స్ అనేవి లోపల సాలిడ్గా ఉండదు, ఖాళీగా ఉంటాయి. అవి ఇనుముతో భారీ మెటీరియల్తో చేసిన ఎంత ఎక్కువ బరువున్నా లోపల మాత్రం ఖాళీగా ఉంటాయి. వాటి లోపల చాలా గాలి నిండి ఉంటుంది. వాటి బరువు ఎక్కువే, కానీ వాటి సైజు మరియు వెడల్పు అంతకంటే చాలా పెద్దగా ఉంటుంది. ఏ వస్తువు అయితే నీటిపైన ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందో, లోపల ఖాళీగా ఉంటుందో అది నీటిపైన ఈజీగా తేలుతుంది. దీన్నే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటారు. ఏదైనా ఒక వస్తువు నీటిలో వేసినప్పుడు అది పక్కకు నెట్టే నీటి బరువు గనుక ఆ వస్తువు బరువు కంటే ఎక్కువ ఉంటే ఆ వస్తువు అనేది నీటిలో మునిగిపోతుంది. ఒకవేళ ఆ వస్తువు తన బరువుకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ నీటిని పక్కకు నెట్టగలిగితే అది మునగకుండా నీటిపైనే తేలుతుంది. నిజం చెప్పాలంటే ఈ వీడియోలో కనిపించే షిప్ అనేది తేలడం లేదు, నీరు దాన్ని బలవంతంగా తేలేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్, సముద్రపు షిప్స్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ఇంత భారీ షిప్స్ సముద్రంలో ఏ స్పీడ్తో వెళ్తాయో తెలుసా? సముద్రం మీద ప్రయాణించడం రోడ్ల మీద ప్రయాణించినంత ఈజీ కాదు. ఎందుకంటే నీరు అనేది గాలి కంటే దాదాపు 800 రెట్లు డెన్స్గా ఉంటుంది. అందువలన నీటిపైన వెళ్ళేటప్పుడు ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత పెద్ద షిప్ అయినా సరే గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళలేదు. అండ్ సముద్రంలో షిప్స్ వెళ్లే దూరాన్ని మరియు స్పీడ్ని నాట్స్లతో కొలుస్తారు. ఒక నాట్ అంటే గంటకు 1.85 కిలోమీటర్లు. అందువలన ఇప్పుడు మనం సముద్రంలో ఇంజన్తో నడిసే పెద్ద షిప్స్ యొక్క స్పీడ్ని ఒకసారి చూద్దాం. మొదటగా మనం కంటైనర్ షిప్స్ అండ్ ఆయిల్ ట్యాంకర్స్ యొక్క స్పీడ్ని చూద్దాం. ఇవి 14 నుండి 22 నాట్స్ అంటే 26 నుండి 40 km/h స్పీడ్తో వెళ్తాయి. ఆ తర్వాత పెద్ద స్క్రూ షిప్స్ అంటే ప్యాసింజర్స్ని తీసుకెళ్లే షిప్స్. ఇవి 20 నుండి 25 నాట్స్ అంటే 37 నుండి 46 km/h స్పీడ్తో వెళ్తుంది. ఇక ఆ తర్వాత యుద్ధ నౌకలు వార్ షిప్స్ 30 నాట్స్ వేగంతో వెళ్తుంది, అంటే దాదాపు 55 km/h స్పీడ్తో వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి సబ్మెరియన్స్. ఇవి 35 నాట్స్ అంటే దాదాపు 65 km/h స్పీడ్తో వెళ్తుంది. ఆ తర్వాత రేసింగ్ బోట్స్ అంటే చిన్న పడవలు. ఇవి 40 నుండి 60 నాట్స్ అంటే సుమారు 75 నుండి 110 km/h స్పీడ్తో వెళ్ళగలవు. ఈ చిన్న బోట్లను పక్కన పెడితే సముద్రంలో వెళ్ళే పెద్ద క్రూజ్ షిప్స్ అండ్ కంటైనర్ షిప్స్ అన్నీ చాలా తక్కువ స్పీడ్తోనే వెళ్తాయి. ఎందుకంటే అవి కొన్ని లక్షల టన్నుల బరువును మోసుకెళ్తాయి కాబట్టి. ఇవి స్లోగా వెళ్ళినా వీటిని నడిపే ఇంజన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ పవర్ఫుల్గా ఉంటాయి. క్రూజ్ షిప్స్లో వాడే మిషనరీ మరియు ఇంజన్స్ ఈ భూమి మీద అత్యంత పవర్ఫుల్ ఇంజనీరింగ్ యొక్క అద్భుతాలు.
ఎందుకంటే ఈ షిప్లలోని ఒక్కొక్క ఇంజన్ పవర్ అనేది దాదాపు 500 నుండి 8000 హార్స్ పవర్ వరకు ఉంటుంది. దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ఫుల్ కార్ యొక్క పవర్ కేవలం 100 హార్స్ పవర్ అనుకుంటే ఒక జాంబో క్రూజ్ షిప్ లోని ఒక ఇంజన్ 500 నుండి 800 కార్ల పవర్ తో సమానం. అలాంటివి ఒక క్రూజ్ షిప్ లో చాలా ఇంజన్లు పెడతారంటే ఊహించుకోండి. ప్రపంచంలోని అతిపెద్ద షిప్ ఇంజన్ చూసుకుంటే అది ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అంతా ఎత్తు ఉంటుంది. ఆ ఇంజన్ తిరిగేటప్పుడు అందులో ఉండే ఒకే ఒక పిస్టన్ బరువు 5 టన్నుల వరకు ఉంటుంది. ఈ భారీ ఇంజన్లు జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీతో ఒక చిన్న నగరాన్ని కరెంట్ ఇవ్వచ్చు. అంతటి శక్తివంతమైన ఇంజన్ల వల్లే సముద్రపు రాక్షస అలలను చీల్చుకుంటూ లక్షల టన్నుల బరువును ఓడలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇక మనం మెగా లగ్జరీ క్రూజ్ షిప్స్ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అందులో ఒకేసారి 4000 నుండి 7000 మంది ప్యాసింజర్లు ఉంటారు. ఇవి 12 నుండి 15 అంతస్తుల బిల్డింగ్ అంతా పెద్దదిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక చిన్న సిటీ లాంటిది. ఇందులో జిమ్, స్విమ్మింగ్ పూల్స్, వందలాది రూమ్స్, రకరకాల రెస్టారెంట్స్, స్పై, గేమింగ్ జోన్స్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే ఈ క్రూజ్ షిప్ లో నుండి వచ్చే వేస్ట్ ని ఎక్కడ వేస్తారో తెలుసుకుందాం. మనుషులు ఉన్నారంటే హ్యూమన్ వేస్ట్ కూడా ఉంటుంది. ఒక మెగా క్రూజ్ షిప్ కేవలం ఒక వారం ట్రిప్ లో దాదాపు 2,25,000 గ్యాలన్ల హ్యూమన్ వేస్ట్, 1 మిలియన్ గ్యాలన్ల గ్రే వాటర్, 8 టన్నుల సాలిడ్ వేస్ట్, 25 లీటర్ల ఆయిల్ మిక్స్డ్ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక పెద్ద క్రూజ్ షిప్ నుండి వచ్చే ఈ వేస్ట్ తో ఏకంగా 5 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్ లను నింపేవచ్చు. మరి ఇంత గందరగోళమైన గలీజ్ ను ఎక్కడ పారేస్తారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వేస్ట్ మొత్తం సముద్రంలోనే డంప్ చేస్తారు. అది కూడా సముద్ర జీవుల మీదే. ప్రపంచంలోని సగం కంటే ఎక్కువ దేశాలు సముద్రాలపైనే ఆధారపడి బతుకుతున్నాయి. సముద్రంలోకి వేసే ఈ హ్యూమన్ వేస్ట్ వల్ల అక్కడ జీవులకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇండైరెక్ట్ గా వాటిని తినే మనుషులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఇంటర్నేషనల్ ఫెడరల్ ప్రకారం ఏ దేశ తీరానికైనా దాదాపు 12 మైళ్ళ దూరం అవతలికి వెళ్లే షిప్స్ తమ హ్యూమన్ వేస్ట్ ని ఎక్కడైనా డంప్ చేయవచ్చు. ఇక ఫైనల్ గా మనం షిప్స్ లో వాడే ఫ్యూయల్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అన్ని లగ్జరీస్ ఉన్న ఈ పెద్ద పెద్ద క్రూజ్ షిప్లలో 2020 వరకు పాత బంకర్ ఫ్యూయల్ వాడేవారు. కానీ 2020 తర్వాత ఇంటర్నేషనల్ లాస్ మారడం వల్ల ఈ రోజుల్లో వెరీ లో సల్ఫర్ ఫ్యూయల్ ఆయిల్ మరియు మెరీన్ గ్యాసెస్ ఆయిల్ వాడుతున్నారు. ఇవి పెట్రోలియం బై ప్రొడక్ట్స్. దాంతో ఇవి పొల్యూషన్ ని చాలా రేట్లు పెంచుతాయి. అయినా షిప్స్ వీటిని ఎందుకు వాడుతున్నాయి అంటే ఇవి మిగతా ఫ్యూయల్స్ కంటే చాలా చీప్. చాలా కంపెనీలు ఆ ఫ్యూయల్ తో వచ్చే పొల్యూషన్ ని తగ్గించడం కోసం ఫిల్టర్స్ లను వాళ్ళ మిషన్లలో వాడుతూ ఉంటారు. అయినప్పటికీ దానివల్ల పెద్దగా ఏమీ చేంజ్ అనేది రాలేదు. ఒక భారీ క్రూజ్ షిప్ ఒక రోజుకు విడుదల చేసే కాలుష్యం ని కొన్ని లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యంతో సమానమని నివేదికలు చెబుతున్నాయి. అందుకే భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ, లిక్విడ్ నేచురల్ గ్యాసెస్ వైపు ఈ షిప్స్ అడుగులు వేస్తున్నాయి. ఫ్రెండ్స్, క్రూజ్ షిప్ ఎలా పనిచేస్తాయి, అంత పెద్దగా ఉన్న అవి సముద్రంలో ఎలా తేలుతాయి, వాటి లోపల విషయాలు ఎలా మేనేజ్ అవుతాయో మీకు ఒక క్లారిటీ ఐడియా వచ్చింది కదా. ఒకవేళ మీకు ఈ మెగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.